నీ మాటలు సూపర్ బాను, నీ కోపం రాదు, బ్యాడ్ కమెంట్స్కి కూడా ఎంత ప్రేమగా ఆన్సర్ ఇస్తావు, సూపర్. ఇవ్వాలి, బ్యాడ్ కమెంట్స్కి కూడా పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే బ్యాడ్ కమెంట్స్ ఎవరు పెడతారు? ఆ మనిషి లైఫ్లో ప్రేమ లేనోడు పెడతాడు. సో వాట్ దే డూ ఇస్ దే సీక్ అటెన్షన్. ఓకే, ఇప్పుడు చెప్తారు, ఓకే వై డూ యూ రిప్లై టు బ్యాడ్ కమెంట్స్. ద ప్రాబ్లమ్ ఇస్ పీపుల్ హూ యాక్చువల్లీ సీక్ అటెన్షన్ బికాస్ దే డోంట్ గెట్ ఎనీ. లైక్ అంటే ఇట్ ఈస్ సాడ్ ఇన్ అ వే, బికాస్ ఒక మనిషిని మనం ప్రేమించినా లేకపోతే ఎవరి మీదైనా ప్రేమ చూపించినా వాళ్ళ దర్ యాటిట్యూడ్ చేంజెస్, ద వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్ చేంజెస్. కానీ పీపుల్ హూ ఆర్ లైక్ ఆల్వేస్ హర్ట్, దే వింజ్ అబౌట్ లైఫ్ ఆర్ దే హ్యావ్ లైక్ నో లవ్ ఇన్ లైఫ్ బికాస్ దే ప్రాబ్లీ లైక్ వెరీ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్, బట్ స్టిల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళ దగ్గర వెళ్ళి ఏదో ఒకటి తప్పుగా మాట్లాడడం, లేకపోతే ఎవరో ఒకరిని హర్ట్ఫుల్గా ఏదో ఒకటి చెప్పడం, ఇవన్నీ వాళ్ళే చేస్తారు కదా. ఐ మీన్ ద పాజిటివ్ పీపుల్ వుడ్ నెవర్ డూ దట్. ప్రాబ్లీ వాళ్ళకి అలాంటి ఐడియా కూడా రాదు, ఓకే మనం ఎవరైనా వెళ్ళి ఇలా తప్పుగా ఏదైనా చెప్పొచ్చు అని. దట్స్ ఇట్. సో దట్స్ వై యూ షో లవ్ టువర్డ్స్ పీపుల్ హు ఆర్ లైక్ ఈవిల్, బికాస్ దే ప్రాబ్లీ ఆర్ నాట్, బట్ ప్రాబ్లీ లైఫ్ మేడ్ దెమ్ లైక్ దట్. సో ఇట్స్ ఫైన్. సో ఇఫ్ యూ సీ సమ్ వన్, డోంట్ రియాక్ట్ టు ఇట్. రియాక్షన్ ఇస్ వెన్ యువర్ ఈగో ఇస్ ట్రిగర్డ్. ఎవరైనా ఏమన్నా తప్పుగా చెప్పను వెంటనే నా ఈగో ట్రిగర్ అయితే కదా నేను రియాక్ట్ అవుతాను. బట్ స్టిల్ ఇఫ్ యూర్ యాక్చువల్లీ నైస్ టు దెమ్, బట్ ఐఎమ్ యాక్చువల్లీ నాట్ లైక్ రియలీ నైస్ టు దెమ్, బికాస్ సమ్ పీపుల్ హ్యావ్ లైక్ నో కంట్రోల్ ఆన్ వాట్ దే సే. దట్ ఈస్ సంథింగ్ దే హ్యావ్ టు లెర్న్. బట్ అట్ end of the day, I would say there is no bad human. You would never meet a bad person. It's just probably life and situations వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. సో స్ప్రెడ్ లవ్ అండ్ కైండ్నెస్. పోయేదేముంది, మహా అయితే పోయేదేముంది డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతేగా.